యంత్రి ప్రేక్షకుల స్వాగతం. నేను మీ విజయకృష్ణ. ఈరోజు ఒక ప్రత్యేకమైన టాపిక్తో మీ ముందుకు డిసెంబర్ 21 రేపు శనివారం ఒక ప్రత్యేకమైన రోజుగా ఇటు సోషల్ మీడియాలో అదేవిధంగా ప్రముఖ న్యూస్ ఛానల్లో కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటంటే పగటి సమయం తక్కువ ఉంటుంది, రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది, రెండింటి మధ్యలో గ్యాప్ కూడా ఒక 8 గంటల వరకు ఉంటుందంట. అంటే రాత్రి సమయం 16 గంటలు ఉంటుంది, పగటి సమయం 8 గంటలు ఉంటుందని ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక సైంటిఫికల్గా మనం నిజమా కాదా రీజన్ తెలుసుకోవడానికి డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ క్యూరేటర్ గారైన నెల్లూరు సుబ్రహ్మణ్యం గారి దగ్గర మనం ప్రస్తుతానికి ఉన్నాము. సార్ నమస్తే. సార్ అసలు ఏంటి ఇది, ఈ ప్రచారంలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది? నిజంగా రేపు పగటి సమయం తక్కువగా రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందా? ఇది వింటర్ సోలాస్టిక్ అంటారు. డిసెంబర్ అంటే వింటర్ మనకు బిగిన్ అవుతుంది. ఎవరికంటే నార్థరన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ముఖ్యంగా దీని గురించి చెప్పుకునే ముందు అంటే సోషల్ మీడియాలో చాలా పెద్ద వైరల్ అయింది. దీని మీద చాలా మిస్కాన్సెప్ట్స్ అనేవి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి అనేది ఖచ్చితం. ఎందుకంటే సూర్యుడు దగ్గరగా రాస్తే ఇట్లా జరుగుతుంది, దూరంగా పోతే ఇలా జరుగుతుంది, రకరకాల రీజన్స్ చెప్తా ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పినట్టు 16 గంటలు పగలు, రాత్రి 8 గంటలు పగలు అనేది మనకు కాదు, ఇంగ్లాండ్లో ఆ ఏరియాలో ఉంటుంది. జర్మనీ, ఇంగ్లాండ్, ఫిన్లాండ్ ఆ ఏరియాలో ఉంటుంది. అది సత్యం అది. బట్ ఇండియాలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది గ్లోబ్ అనుకోండి, ఇది మనం గ్లోబ్ అంటాం. ఇది ఏంటంటే దీని భూమధ్య రేఖ అంటాం, దీని ఉత్తరార్ధగోళం అంటాం, దీని దక్షిణార్ధగోళం అంటాం. అయితే ఇక్కడ మనం ఎక్కడున్నాం అన్నాం అనుకో, ఇండియా ఓకే ఉత్తరార్ధగోళంలో ఉన్నాం. ఆస్ట్రేలియా ఎక్కడుంది? దక్షిణార్ధగోళంలో. ఇప్పుడు ఇది చూడండి, ఉత్తరార్ధగోళంలో సగభాగం ఉంది ఆఫ్రికా, సగభాగం దక్షిణార్ధగోళంలో ఉంది. ఇప్పుడు ఉత్తర అమెరికా చూడండి, మొత్తం ఉత్తరార్ధగోళంలో ఉంది. ఇప్పుడు దక్షిణ అమెరికా చూడండి, మొత్తం దక్షిణార్ధగోళం. ఇది మిక్చర్. అలా యూరప్ చూడండి, మొత్తం ఉత్తరార్ధగోళంలో ఉంది. ఉత్తరార్ధగోళం చాలా పైన ఉంది. ఇది చూడండి, యూరప్ చూడండి, మొత్తం ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే ఉత్తరార్ధగోళం ఎక్కువ ఉందన్నమాట. భారతదేశం కూడా ఉత్తరార్ధగోళంలో ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది మనిషికే ఛాలెంజ్ చేసిన క్వశ్చన్ మీరు అడిగింది. భూమి మీద ఎండాకాలం శీతాకాలం ఎందుకు వస్తుందని చెప్పి ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ రష్యాలో నోబెల్ ప్రైజ్ గెలిచిన తర్వాత వాళ్ళు ప్రపంచం మొత్తం తిరిగి సైంటిఫిక్ ప్రచారాలు చేస్తారన్నమాట. ఈ సైంటిఫిక్ ప్రచారం చేసేటప్పుడు ఆయన ఆస్ట్రోఫిజిస్ట్ అనమాట, యూటిలీ జింగ్బెర్గ్ అని ఆయన. ఈయన అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, రష్యా అంటే చాలా ఆస్ట్రానామికల్గా డెవలప్ అయిన కంట్రీస్, బాగా చదువుకున్న వాళ్ళు, ఎందుకు ఎండాకాలం శీతాకాలం వస్తుంది ప్రపంచంలో అని అడిగేవాడు. దానికి ఆయన కంక్లూజన్ ఏం చెప్తాడంటే, హైలీ ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా దీనికి ఆన్సర్ చేయలేదు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా దీనికి ఆన్సర్ చేయలేదు. ఎందుకంటే ఈరోజు ప్రశ్నకి జవాబు చదవడం ఇలాంటివి వస్తుందని చెప్పేసి ఆయన చెప్పాడు. అయితే దీన్ని ఇలాంటి క్వశ్చన్స్కి ఏంటంటే ప్రయోగపూర్వకంగా నిరూపించినప్పుడు మాత్రం ప్రజలు నమ్ముతారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి మనిషికి మిలియన్ సంవత్సరాలు పట్టిందనమాట ఈ వింటర్ సమ్మర్ అని. ఎందుకంటే మనం ఇక్కడ చేరి చూస్తే మన ఆకాశం ఎంతవరకు కనిపిస్తుంది? కనుచూపు మేరల భూమి ఆకాశం కనిపించి చుట్టూరు ఒక సర్కిల్ వచ్చి ఒక కప్పు వస్తుంది. దీన్ని హొరైజన్ అంటాం. దీని మీద సూర్యుడు ఉదయిస్తారు, దీని మీద నక్షత్రాలు వస్తాయి. ఎవరైనా భూమి గోళాకారంగా ఉందని ఇప్పుడు శాటిలైట్ ఫొటోస్ చూస్తున్నాం కానీ ఎవరైనా చూసారా? కానీ వాటికి అన్నిటికి కూడా శాస్త్రీయమైన ఉదాహరణలు ఉన్నాయన్నమాట. భూమి అక్షము, ఇది అక్షం కదా, ఇట్లేదనమాట. కక్ష తలానికి, కక్ష అంటే మనకు ఉండదు పైన, అది వెళ్తూ ఉంటుంది కదా, వెళ్ళి మొత్తం సంవత్సరం మొత్తం తిరిగి ఈ తలానికి ఈ యాక్సెస్ ఇట్లా నెట్ట నిలుగు లేక ఇట్లా వంగి ఉంటుంది 23.5 డిగ్రీ. అలా వంగి ఉండడం ఒక కారణం. రెండోది దీన్ని యాక్సెస్ అంటాం. ఈ యాక్సెస్ ఎప్పుడు పోల్ స్టార్కి ఉంటుంది. ఇప్పుడు ఇటు సూర్యుడు అనుకోండి, దీన్ని ఇప్పుడు ఇది ఇలాగే తిరుగుతుంది, దీని చుట్టూరు యాక్సెస్ ఎప్పుడు అట్టే చూపిస్తుంటుంది, ఇలాగే తిరుక్కుని ఇటు వస్తుంది. ఇప్పుడు మీరు సూర్యుడు అండి, మీకు ఇటు పెట్టే తల, మీ తల దేని చూస్తుంది? కర్కట రేఖను చూస్తుంది. ఇప్పుడు ఇటు తిప్పా నేను, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్కడ చూస్తుంది? భూమధ్య రేఖను చూస్తారు. మళ్ళీ అటు తిరగండి, నాశాలు తిరగండి, ఇప్పుడు దేని చూస్తున్నారు చెప్పండి? మకర రేఖను చూస్తారు. మళ్ళీ ఇటు ఆ పక్క బండి, ఇప్పుడు ఎక్కడ? భూమధ్య రేఖను చూస్తారు. ఓకేనా? అంటే యాక్సెస్ ఇంక్లినేషన్ ఉండడం, అది పోలారిటీకి ఉండడం. ఇంకా రొటేషన్ వల్ల డే లైట్ డార్క్ లైట్ వస్తుంది, రాత్రి పగులు వస్తాయి. అయితే సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల సీజన్స్ ఏర్పడతాయి. ఈ రెండు కారణాల వల్ల మనకి ఈ గ్లోబ్ మీద ఊహారేఖలు ఉంటాయి. అవి కనిపించవు మనకి ఎక్కడ. వాటిని అక్షాంశాలు, రేఖాంశాలు అంటారు. భూమధ్య రేఖ ఒక అక్షాంశం, అతి పెద్దది. ఇది గ్లోబ్ని 2 భాగాలు చేస్తుంది. ఇది ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం చెప్పారు. ఎక్కడైతే సూర్యుడు, మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించిన తర్వాత 10 డేస్ తర్వాత మీరు మార్కింగ్లో అలా బిల్డింగ్ మీద ఉదయించాడు ఈరోజు ఫోటో తీసుకోండి. ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఫోటో తీయండి, నాకు పక్కన ఉంటాడు. అవును, కొంచెం జరుగుతున్నట్టు. అంటే ఏమవుతుంది? ఇటు నార్త్ వైపు కొన్ని రోజులు జరుగుతాడు, సౌత్ వైపు కొన్ని రోజులు జరుగుతాడు. ఇప్పుడు మీరే అనుకోండి,
మీరు అక్కడే చూస్తుంటారు, నేను సూర్యోదయం జరుగుతుంటుంది, ఒక రాయి వేసి అక్కడ ప్రతిరోజు రాయలు వేసుకుంటూ పోతే తూర్పు వైపు కొంత వెళ్ళిపోయి ఆగిపోద్ది ఆడికి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రాయలు జరుపుకుంటూ వస్తాయి ప్రతిరోజు. నిల్చున్న ప్లేస్ నుంచి చేయాలి ఎక్స్పెరిమెంట్, మళ్ళీ దక్షిణం వైపు ఆగిపోద్ది. అది ఎక్కడి వరకు ఆగిపోద్ది అంటే ఈ ఉత్తరార్ధగోళంలో 23.5 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ అంటే ఉత్తర అక్షాంశం వద్ద సన్ పాత్ అనేది అక్కడ వరకు వెళ్తుంది. ఈ గుజరాత్ ఇటు ఇండియా ఇటు వరకు వెళ్తుంది. న్యూఢిల్లీలో ఎప్పుడు సూర్యుడు నెత్తి మీదకి రాడు, ఢిల్లీలో వాళ్ళకి ఎప్పుడు నెత్తి మీద మనకు వస్తాడు, నెత్తి మీదకి అక్కడ రారు. ఈ ఏడు వరకు వస్తాడు, ఇటు వరకు వస్తాడు, భూమధ్య రేఖ మీదకి వస్తాడు, మళ్ళీ మకర రేఖకు వస్తాడు. ఇట్లా వెళ్ళే క్రమంలో మనం ఏం చెప్తామంటే June 21 ఈ కర్కట రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడతాయి. లంబంగా నిట్ట నిలువుగా పడతాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా భూమి మీద ఒక పాయింట్ తీసుకున్నాం అనుకో, దాన్ని కంటికి ఎదురుగా పెట్టుకుంటే చక్కగా ఒక గ్రేట్ సర్కిల్ ఫామ్ అవుద్ది. ఒక అర్ధగోళమే కనిపిస్తుంది. మిగతా ఇప్పుడు అట్లాగా నువ్వు ఇక్కడ పెట్టుకున్నావు అనుకో, ఇప్పుడు ఇది కదా మకర రేఖ, రేపు 21వ తేదీ ఇటు పెట్టుకున్నప్పుడు ఈ అర్ధగోళమే కనిపిస్తుంది. ఈ అర్ధగోళంలో మీకేం కనిపిస్తుంది అండి? చూడండి, ఈ కింద పాయింట్ కనిపిస్తుంది చూడండి. అవును, నీ స్ట్రైట్గా పెట్టుకో, ఇట్లా కరెక్ట్గా ఇటు పెట్టుకున్నప్పుడు దీని ఎదురుగా నీ కళ్ళుని పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు ఒక గ్రేట్ సర్కిల్ ఫామ్ అయింది. ఎక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఇది క్లోజ్ అయిపోయింది, ఇది క్లోజ్ అయిపోయింది, కనిపించలేదు. అవును, అంటే ఇక్కడి నుంచి ఏమవుతుంది అంటే ఇక్కడ డే లైట్ ఎక్కువ, ఇక్కడ వాళ్ళకి పగటి సమయం ఎక్కువ. ఇప్పుడు రేపు December 21 ఎవరికి? దక్షిణార్ధగోళంలో ఉండేవాళ్ళకి. ఈ ఆస్ట్రేలియా వాళ్ళకి సమ్మర్ అడ, మనకి ఇప్పుడు వింటర్ బిగిన్ అవుతుంది మార్చి. అంటే December 21 మనకి వింటర్ బిగిన్ అవుతుంది, వాళ్ళకి సమ్మర్ బిగిన్ అవుతుంది. ఆపోజిట్లో ఉంటాం. అవును, ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్పే డే లైట్ ఎక్కువ, అది చీకటి సమయం తక్కువ. మనకి అంటే ఇక్కడ ఉత్తరార్ధగోళం అని అన్నప్పుడు భారతదేశం భూమధ్య రేఖకి దగ్గరగా ఉంటుంది. అంటే 8 డిగ్రీల అక్షాంశం నుంచి 37 డిగ్రీల దాకా ఉంటుంది. ఇది భారతదేశం అక్షాంశం. మధ్యలో కర్కట రేఖ వస్తుంది. అంటే 7 వరకే సన్న నిట్టనిల్లుగా వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకో, ఆంధ్రప్రదేశ్ మనకి సూర్యోదయం 6:30కి స్టార్ట్ అవుతుంది, 4:30కి 5:30కి క్లోజ్ అవుతుంది. అంటే దాదాపు 11 గంటలు డే లైట్, మిగతాది డార్క్ లైట్. లైటింగ్ ఇదిలో ఉంటుంది అంతే. లైటింగ్ నోట్ పగులు రాత్రి అంటే సూర్యుడు ఉదయించాడు అస్తమిస్తాడు, ఇదే కదా. ఎప్పుడైతే ఉదయిస్తాడో అస్తమించే వరకు డే లైట్, మిగతా డార్క్ లైట్. అంటే దాదాపు 11 గంటలు మాత్రమే. సో ఇది డే లైట్ జరుగుతూ ఉంటుంది రెగ్యులర్ గా. ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఇలాగే ఉంటుంది. ఇలా June 21 అనమాట. అది ఆపోజిట్, దీనికి ఆపోజిట్. ఇప్పుడు చూడండి ఈ మ్యాప్, ఇందులో ఇది ఇప్పుడు సమ్మర్ సోలాస్టిక్, వింటర్ సోలాస్టిక్ అంటే ఇది ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. సన్ లైట్ ఇక్కడ ఉంది, టార్చ్ లైట్, సన్ లైట్. ఇప్పుడు 0 డిగ్రీ దగ్గర టైం ఎప్పుడు కూడా 12 గంటల డార్క్ లైట్, 12 గంటల చీకటి. మారదు భూమధ్య రేఖ. ఇప్పుడు 17 డిగ్రీల వద్ద ఎంత అంటే 13 గంటలు రాత్రి. ఇప్పుడు 41 డిగ్రీ దగ్గర ఎంత 15 గంటలు రాత్రి. 41 అంటే మంది 14:30. ఢిల్లీ వచ్చేసి 28. అంటే 28 గంటల లోపల 15 గంటలు కూడా రాలా. మీరు ఇక్కడ చూడండి, 49 డిగ్రీలు 16 గంటలు రాత్రి. ఎక్కడ 49 డిగ్రీల దగ్గర రాత్రి 16 గంటలు. 49 డిగ్రీలు అంటే ఇంగ్లాండ్ పైన ఆ ప్రాంతం. ఇప్పుడు ఇగో ఇది చూసారనుకోండి, మన భారతదేశం ఇక్కడ ఉంది కదా, ఈ ప్రాంతంలో పోలాండ్, ఫిన్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్. ఇప్పుడు చూడండి ఈ దేశాలు ఉన్నాయి చూడండి. ఈ అంటే ఇది ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. ఈ ఆర్కిటిక్ సర్కిల్కి ఈ కర్కట రేఖ మధ్య ఎక్కువ భాగం ఈ ఏరియాలో వాళ్ళకుంటారు అనమాట. మీరు చెప్పే 16 గంటలు 8 గంటలు మన భారతదేశంలో మాత్రం ఉండదన్నమాట. అర్థమైంది సార్? కాబట్టి అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, భూమధ్య రేఖ 12 గంటలు రాత్రి. భూమధ్య రేఖ నుంచి పైకి వెళ్తా ఉన్నాం అనుకిట, రాత్రి సమయం పెరుగుతూ ఉంటుంది. రేపు December ఎంత పెరుగుతుంది అంటే 24 గంటలు కూడా రాత్రి అయిపోతుంది. అయితే 24 గంటలు రాత్రి అయ్యే ముందు ఆడికి పోబోయే ముందు 3 గంటలు పగలు, మిగతా అంతా రాత్రి ఉందనుకో, 21 గంట రాత్రి ఉంది. అప్పుడు సూర్యుడు ఎట్టుంటాడు? మనకి సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు, తూర్పున ఉదయించి అస్తమిస్తాడు. ఆడెట్టుంటుంది తెలుసా? 21 గంటలు పగలన్నప్పుడు 3 గంటలు పగలన్ని, మిగతా 21 గంటలు రాత్రి అనుకో, సూర్యుడు ఆ బిల్డింగ్ మీద ఉదయిస్తాడు. 3 గంటలు అటు పోతాడు, ఆడే అస్తమిస్తాడు అంతే. ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చామనుకో, అదే పొజిషన్ మీరు ఇక్కడ చూసారు కదా, ఈ ప్లేస్కి వచ్చావనుకో, ఆ 3 గంటల చీకటి ఉంటుంది, 20 పగలు ఉంటుంది. అప్పుడు ఎట్టుంటుంది పగలు? 3 గంటల చీకటి అంటే సూర్యుడు అక్కడ లేచి అటుపోయి అక్కడ అస్తమిస్తాడు. టైం అలా తీసుకున్నాడు. సరే ఇక్కడ 24 గంటల చీకటి అనుకో, అసలు కనిపెడు. సరే 24 గంటలు పగలు ఉంటుంది. అప్పుడు సూర్యుడు ఎట్ట తిరుగుతాడు? 24 గంటలు పగలన్నప్పుడు ఎట్ట తిరగాల?
మన కనుచూపు మేర ఆకాశం కనిపిస్తుంది, ఆ బిల్డింగ్ల మీద తిరుగుతుంటాడు. ఆ, వాళ్ళకి ఎప్పుడు ఇంకా అస్తమించాడు, తిరుగుతానే ఉంటాడు. వస్తాడు 1 month కూడా తిరుగుతాడు, ఓకే 2 months తిరుగుతాడు. ఇక్కడ పోల్స్ దగ్గరికి వెళ్ళాం అనుకోవాలి, కరెక్ట్ ఇప్పుడు December 21 ఈ పోల్స్ దగ్గర ఉన్నాడు, సూర్యుడు అస్తమిస్తాడు. అస్తమించడం ఉండదు. ఇటు వస్తావని అనుకో 1 month 2 months అలా వస్తుంది. ఆ దేశాలు ఏమి లేవు. అంటార్కిటిక్ ఖండం, అది మంచు దెబ్బ ఉంది. ఓకే ఆర్కిటిక్ అనమాట. ఆర్కిటికాలో కొన్ని దేశాలు వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియా కింద కొన్ని దీవులు వస్తాయి. ఈ దీవులు ఉన్నాయి కదా, ఈ దీవుల భాగాల్లో అలాంటి పరిస్థితులు వస్తాయి అన్నమాట. సో దీన్ని బట్టి ఏమది, రేపు December 21 ఉత్తరార్ధగోళం వాళ్ళకి భూమధ్య రేఖ వద్ద రాత్రి పగులు సమానంగా ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపు ప్రయాణం చేస్తా పోతే, ఒక విమానంలో చూస్తా పోతే, ఏరోప్లేన్లో మనం వెళ్తున్నాం అనుకో, ఇక్కడ నెల్లూరు వాళ్ళకి ఇంత, ఢిల్లీ వాళ్ళకి ఇంత, అటు పైకి వెళ్ళే కొన్ని ఏమవుతుంది, రాత్రి సమయం పెరుగుతూ వెళ్ళిపోద్ది. ఓహో, అట్లాగా ఒక దగ్గర పోతే 24 hours డార్క్. మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు దాన్ని మనం ప్రాక్టికల్ గా చూడగలం. ప్రాక్టికల్ గా కూడా చూడొచ్చు. ఇది అదేంటంటే మనకి జైపూర్ జంతర్ మంతర్ ఒక అబ్జర్వేటరీ ఉంది. అలాగే స్టోన్ ఏజ్ అని ఇంగ్లాండ్లో ఉంది. రేపు ఒక పెద్ద సెలబ్రేషన్ చేస్తారు. అది అక్కడికి వెళ్తారు అందరు. December 21, March 21, ఆ నుంచి వచ్చి September 23, 4 days ఉన్నాయి. 4 seasons మామూలుగా మనకి ఆడ సూర్యోదయం జరుగుతుంది. ఆ సూర్యోదయం అక్కడ ఉంటుంది. మీరు చెప్పింది 16 గంటల రాత్రి 8 గంటల పొగరు అక్కడ ఉంటుంది దాదాపుగా నియర్గా. అక్కడికి వెళ్ళి సన్ రైజ్ చూసి వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు. అలాగే ప్రతి దేశాల్లో జరుగుతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా డే టైమ్ ఆస్ట్రానమీ అని మనం కూడా 2-3 వర్క్షాప్ పెట్టాం ఇక్కడ. పిల్లల్ని పిలిచి ఆ సన్డైల్ లాంటి ప్రిపేర్ చేయించి ఆ లెంత్స్ అవన్నీ కొలిపించాం. దీని పేరు సెలిస్టియల్ మిర్రర్. సార్ మీరు అడిగారు ఇందాకలా, మకర రేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడతాయి, వింటర్ సోలాస్టిక్ అన్నారు, దక్షిణాయంతం అంటున్నారు కదా, దీన్ని వర్టికల్గా పెట్టేస్తే ఇలాగ పెట్టామనుకోండి, ఇది లంబంగా పడ్డం, అప్పుడు ఇట్లా పెట్టేసి దీన్ని ట్రూ నార్త్కి పెట్టాలా. ఈ టార్గెట్ సూర్యుడిలాగా పనిచేస్తుంది. రేపు రాండి మీరు, ఈ టార్గెట్ ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది, నీడగా దీని నీడ వెళ్తుంది. మీకు నేను స్క్రీన్ పెడతా అక్కడ, అదే విధంగా సన్ వెళ్తాడు. అంటే ఈరోజు కంప్యూటర్లో నాసా పెద్ద పెద్ద సంస్థలు కొలిసే డేటాని దీంతోనే కొలిచాడు మనిషి. దీన్ని జయప్రకాష్ యాత్ర అంటారు. ఇందులో పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ రాత్రి పగల్లో అక్కడి నుంచి వచ్చి చాలా పెద్ద సైంటిఫిక్ టెంపర్ అంతా దీంట్లో డెవలప్ అయింది. దీన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసాము. మీరు రాయండి, మా June 21 రండి, ఈ టార్గెట్ దీని మీద వెళ్తుంది. అంటే పుస్తకాల్లో చదివే మనం June 21 కర్కట రేఖ సూర్యకిరణాలు లంబంగా వెళ్తాయి అంటే దీంట్లో వెళ్తాయి. మీరు చెప్పినట్టు మీరు అడిగే డే లైట్ డార్క్ లైట్ 8 గంటలు పగలు 16 గంటల రాత్రి ఎక్కడో నేను చూపిస్తా. అలాగే మీరు 16 గంటల పగలు 8 గంటల రాత్రి ఎక్కడో నేను చూపిస్తా రేపు. అంటే ప్రపంచం మొత్తం రేపు సన్ క్యాలిమినేషన్ పీరియడ్లో వస్తే మీరు ఆ రోజు మీరు ఇది సన్ లైట్ ఉండి కానీ వస్తే మీకు ఏ విషయం అయినా సరే, ఏ రాశిలో సూర్యుడు ఉండేది కూడా చెప్పేస్తా. కన్సల్టేషన్ కూడా. అమావాస్య పౌర్ణమికి సముద్రంలో అలలు తాకడాన్ని వస్తుంటాయి, ప్రభావితం. ఇటువంటి ఏర్పడ్డప్పుడు ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవం ఏంటంటే, ఈ సీజన్స్ అనేది కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఇందాక అడిగే ఖగోళంతో నీకు మనకేం పని అని, ఆస్ట్రానమికల్ ఈవెంట్ అనేది మెట్రాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మెట్రాలజీ అంటే వాతావరణాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు, వాతావరణం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటే రేపు December 21 వింటర్ సోలాస్టిక్ అంటే అర్థం ఏంటంటే మనము మంచు కురిసే ఒక చలికాలంలోకి వెళ్తున్నాం అని సింబల్. దానికి సింబల్ అది. అంటే అర్థమైంది, రాత్రి పొడవు పెరిగిపోద్ది అక్కడికి పోయేసరికి December 21కి. అక్కడి నుంచి రాత్రి పొడవు పెరగదు ఏ దేశంలో అయినా సరే. అప్పుడేమవుతుంది, అక్కడ కట్ అయ్యి ఆ నుంచి మళ్ళీ రాత్రి సమయం తగ్గుతూ వస్తుంది. మళ్ళీ ఈ చలికాలంలోకి వెళ్తున్నాం. చలి అంటే అర్థం ఏంటి, మన క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. దాన్ని బట్టి మెట్రాలజీని బట్టి అక్కడున్న జంతువులు, వృక్షాలు, వాటి ఆహారం, వాటి యొక్క గుహలు, వాటి నిద్రించే సమయం, వాటి అన్నీ మారిపోతాయి. అంటే ఆస్ట్రానమికల్ ఈవెంట్ అనేది ఏమవుతుంది, మెట్రాలజీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మెట్రాలజీ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఫినాలజీ అంటే లైఫ్ సైకిల్స్, వృక్షం యొక్క లైఫ్ సైకిల్, ఒక చెట్టు యొక్క లైఫ్ సైకిల్. ఒక చెట్టు ఖచ్చితంగా పూలు పూయాలి, పండ్లు కాయాలి, ఆకులు రాలాలి. అప్పుడు ఏమవుతుంది, వింటర్లో ఆకులు రాలిపోతాయి, వేటం వచ్చి. తర్వాత వింటర్లో అసలు మొత్తం కొన్ని దేశాల్లో అయితే మంచుతో కప్పి పడిపోతాయి చెట్లు కూడా. అట్లాంటి ఇవన్నీ కూడా మెట్రాలజీ వల్ల చెట్లలో ఉండే లైఫ్ సైకిల్లో ఒక దశ వస్తుంది. ఆకులు రాలిపోయే దశ, అసలు ఏమి కాయపోతలేని దశలు. అట్లాగే ఇన్సెట్స్ ఉంటాయి. ఈ ఇన్సెట్స్ ఏమవుతాయి, హెర్బినేషన్ అంటాం. వింటర్ హెర్బినేషన్. కొన్ని ఆ మంచుకు తట్టుకోలేక మంచు లోపలికి వెళ్ళి ఆహారాన్ని దాచిపెట్టుకొని 6 నెలలు అక్కడే ఉంటారు, 2-3 నెలలు ఈ చలిని తట్టుకోలేక. సైకలాజికల్ ఎఫెక్ట్ లేదు ఇక్కడ, ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ క్లైమేట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో, అంటే చెట్లు లైఫ్ సైకిల్లో
జరిగే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ ప్రతి సంవత్సరం అలాగే జరుగుతుంది. దానివల్ల లైఫ్ సైకిల్ కొంత ఎఫెక్ట్ ఉంటుంది. జంతువుల ఆహారం తీసుకునే ఎఫెక్ట్ ఉంటుంది, నిద్ర సమయంలో ఎఫెక్ట్ ఉంటుంది, అక్కడి నుంచి వచ్చి చలి పుట్టడం. అప్పుడేమవుతాయి, వాళ్ళ కల్చర్ ఉంటుంది అక్కడ. అది ఒక్కో దేశంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. అంటే వాళ్ళ దుస్తులు, వాళ్ళ ఆహారం, వాళ్ళ అలవాట్లు అన్నీ సపరేట్గా ఉంటాయి. వాళ్ళ ఫెస్టివల్స్, వాళ్ళ సెలబ్రేషన్స్ అన్నీ మారిపోతాయి కదా. దీన్ని ఏమంటామంటే సీజన్స్ అనేదాన్ని మనం ఏమంటామంటే ఆస్ట్రానమికల్ ఈవెంట్, మెట్రాలజీ ఈవెంట్, ఫినాలజీ, ఇవి మూడు కలిసి పనిచేస్తుంటాయి. దీనే సీజన్స్ అంటాము. రేపు సంభవించబోయే దాని గురించి ఈ అపోహల నేపథ్యంలో మీరేం చెప్తారు? మేము ప్రతి సంవత్సరం ఈ యాక్టివిటీ చేస్తుంటాము. ఎందుకంటే నేను పరిశీలించడం, ప్రశ్నించడం, ప్రయోగం అనే గీటరాయి మీద నిలబడే సైన్స్ చెప్తున్నా. అప్పుడు ఒక సైన్స్ టీచర్గా ముందు మనం చదువు పుస్తకాలు, పరీక్షలు ఉండడం వలన ఏదైనా ఒక న్యూస్ వస్తే, ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ అనేది క్రిటికల్ థింకింగ్, ఏది సత్యం ఏది అసత్యం అది తెలుసుకోవడం చదువు. ఇప్పుడు ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది 16 గంటలు రాత్రి 8 గంటల చీకటి, మొత్తం తెలుగు రాష్ట్రాలంతా దాని మీద పెద్ద చర్చ. ఎక్కడ కూడా అసత్యమైనటువంటి ప్రచారం. అంటే ఎప్పుడైతే మనం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మనం స్కూల్ లెవెల్లో ఇస్తామో, ఇది ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే 1 year అబ్జర్వేషన్ పెట్టాలా, 1 year దీన్ని ఒక సన్లైట్ పెట్టి ఒక సన్ అబ్జర్వేషన్ పెట్టుకోవాలా, 1 year అప్పుడప్పుడు దాన్ని చెక్ చేయాలా, అంటే పిల్లలతో కలిసి చేయాలా, చర్చించాలా, మాట్లాడుకోవాలా, చుట్టుపక్కల ఉండే జంతువుల్ని, వృక్షాలను పరిశీలించాలా, వాళ్ళ ప్రయోగం మీద నిలబడాలా. ఇది జరిగినప్పుడు మన చుట్టూ ఉండే ఏమేమి జరుగుతుందో అర్థమవుతుంది. దీన్నే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అంటాం, హోలిస్టిక్ మెథడ్ అంటాం. ఇది మిస్ అయిపోయినాం మనం. ఇది మిస్ అయిపోవడం, పరీక్షలు రాయడం వల్ల ఏంటంటే ఏదో రాజకీయ రాసేస్తాం, అది మనం పట్టించుకోం కదా. దీనివల్ల ఏంటంటే సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది తగ్గింది మనలో. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, జనంకి వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేని పరిస్థితి. అందువల్ల ఏంటంటే ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్ అనేవి కాంక్రీట్గా మనం చేసుకోగలిగితే, మనం ఎవరో చెప్పింది నమ్మకుండా, పుస్తకాలు చెప్పినవి అక్కడ చెప్పినవి నమ్మకుండా, చిన్న వయసులోనే మన పిల్లల్ని పరిశీలన, ప్రయోగం అలాగా నడిపగలిగినప్పుడు ఏమవుతుందంటే, ఇలాంటి ఓహో ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ కాదు, మాకు చెప్పొద్దులే, మాకు తెలిసిలే పో అంటాం కదా. లేదు కరెక్ట్గా చెప్పి వారికి కరెక్ట్ అంటాం. ఇది బేసిక్ అండి. నాకు ఈ 2-3 రోజులు అర్థమైంది. కాబట్టి పిల్లల్ని శాస్త్రీయంగా ఆలోచించడం, ప్రశ్నించడం, ప్రయోగించడం. అంటే అందరం ఉండకపోవచ్చు, బట్ చైల్డ్హుడ్లో అన్ని సబ్జెక్టులు చదువుకోవాలి కదా. ఇప్పుడు స్టెమ్ ఎడ్యుకేషన్ అంటున్నాం, ప్రతి కాన్సెప్ట్లో మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్, టెక్నాలజీ అన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా మనం పిల్లలకి అందించాలనేది నా ముఖ్యం. అలాగే ఈ సైంటిఫిక్ ఫెస్టివల్స్, ఇదే ఇప్పుడు మన జైపూర్ జంతర్ మంతర్లో ఉంది. వేరు దేశాల్లో ఆ కట్టడాలు మనం 400 సంవత్సరాలు ఇది కట్టి మనం ఏమైనా ఫెస్టివల్స్ చేస్తున్నాం, చేయలేదు కదా. అక్కడ వేరే దేశాల్లో చేస్తున్నారు కదా. అంటే వాళ్ళ చిల్డ్రన్స్కి వాళ్ళ పూర్వీకులు చేసిన పరిశోధనలు అందిస్తున్నారు. మనం ఎక్కడ చేస్తున్నాం ఫెస్టివల్స్? మన ఫెస్టివల్స్ ఉన్నాయి, అవి వాటికి రన్ అవుతాయి. ఇలాంటి సందర్భాలను కూడా మనం జనాభాని గ్యాదర్ చేసి, ఇదిరా సైన్స్ ఇది ఇలాగ పరిశీలించారు, ఇలా డేటాని కలెక్ట్ చేశారు అని చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇది రెగ్యులర్గా కూడా ప్రతి సంవత్సరం సంభవించే ఒక యాక్టివిటీ. సైన్స్ ప్రకారం చూస్తే ఆశ్చర్యకరమైనది ఏం కాదు. దాన్ని వివరించడానికి కూడా డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్లో దానికి సంబంధించిన పూర్తి ప్రయోగాత్మక వివరణ వివరించేందుకు కూడా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక ఫెస్టివల్ లాగా, సైన్స్ ఫెస్టివల్గా విదేశాలు కూడా నిర్వహిస్తున్నాయి. కాబట్టి అపోహలకు లోను కాకుండా ముఖ్యంగా విద్యార్థులు ఇటువంటి సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారాలను నమ్మొద్దు. పూర్తిగా ప్రయోగాత్మకంగా తెలుసుకునే దానికి ప్రయత్నం చేసి, ఇటువంటి సైన్స్ సెంటర్లు విజిట్ చేసి ఆ సైన్స్ గురించి అవగాహనతో ఉండి ఇటువంటి పుకార్లను తిప్పికొట్టాలని చెప్పేసి మనకి డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ క్యూరేటర్ చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ నాయిబ్తో విజయ్ కృష్ణ, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ నుంచి. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్, చింతారెడ్డిపాళ్యం, నెల్లూరు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల 4వ గురువారం. సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్. డాక్టర్ గారు సూచించిన వారికి MRI మరియు EEG పరీక్షలు 50% రాయితీతో చేయబడును. వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ EHS ద్వారా ఉచిత శస్త్రచికిత్స. ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్, ఫోన్ నెంబర్. స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు. ఫోన్ 9640100555.